హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు వెన్‌పొంగల్ అండ్ పల్లి కోకోనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను మల్టీ టాస్కింగ్‌కి 2 ఐటెమ్స్ ప్యారలెల్‌గా చేసుకున్నాననమాట. ముందుగా చట్నీ కోసం పల్లీలు వేయించుకొని అవి వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పొంగల్ కోసం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోగా ఇక్కడ నేను పచ్చిమిర్చి వేగాయి, కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ పొంగల్‌కి తాలింపు గింజలు, పచ్చిపప్పు, జీలకర్ర, అలాగే పెసరపప్పు, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇక్కడ నాకు పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు వేగిపోయాయి, పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అలాగే చట్నీకి తాలింపు కోసం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను. అండ్ ఇక్కడ పొంగల్‌కి పెసరపప్పు వేగిపోయాయి. నేను నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఈ పొంగల్‌కి ఘీ ఈజ్ ద కీ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను క్యాష్యూస్ ఫస్ట్ వేయడం మర్చిపోయాను. లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ తీసుకున్నాననమాట. అంతే, చాలా సింపుల్ ఈ పొంగల్ ప్రిపరేషన్. ఇక్కడ మా ఆయన్ని అడుగుతున్నాననమాట పొంగల్ ఎలా ఉందని. బావుందని చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.